ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? అర్థమయ్యేటట్టు నేను చెప్తా. మా ఆస్తి మాకు మంచిస్తే మా అవ్వగారి ఇంటికి పోయి మేము బతుకుతాం మంచిగా. చూసినావా అక్క, ఆయన పేరు మీదనైతే 50 లక్షలు ఇన్సూరెన్స్ వేయించుకున్నాడు. సాగయ్యరా మీరు మాట్లాడుకోగా అంతా విన్నా. ఏం లేదురా, పక్కూరులో 2 లక్షల రూపాయలు ఇవ్వాలి పోయేస్తానా. ₹1,00,000 ఎంత వాటికి ఇచ్చినారు? వడ్డీ లేదేం లేదురా, వాళ్ళ బిడ్డ పెళ్ళి అంటే ఇచ్చిన శుభకార్యం కదా. మరి వాళ్ళు ₹1,00,000 ఏం చేస్తావురా? ఏం చేసేది ఏమున్నదిరా, మా పెద్ద తమ్ముడు విన 25,000, మా పెద్ద మరదలు విన 25,000, మా చిన్న తమ్ముడు విన 25,000, చిన్న మరదలు విన 20,000. వాళ్ళ పేరు వినేస్తారా బ్యాంకులా? మరి అన్ని వాళ్ళకైతే నీ పేరు మీద వద్దారా? నాకెందుకురా, వాళ్ళ పేరు వినా వాళ్ళ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. వాళ్ళకంటే ఎక్కువ నాకేమున్నదిరా. అరే, మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళని ఎంత మంచి చూసినావు నాకు తెలియదారా? కానీ నీలాంటి అన్న దొరకడం వాళ్ళ అదృష్టం రా. కానీ నీ జీవితాన్ని త్యాగం చేసినారు వాళ్ళకు. త్యాగం కాదురా, అది నా బాధ్యత. నా తమ్ముళ్ళంటే నాకు ప్రాణం రా, వాళ్ళు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండను. అరే, నువ్వు నీ తమ్ముళ్ళ మీద చూపించిన ప్రేమ ఏ దేవుడు కూడా చూపించలేదురా. నేను అంత గొప్పవాడిని కాదురా. దేవుళ్ళ ప్రేమైనా మనుషుల ప్రేమైనా తమ్ముళ్ళ వినా ఒకటే రకంగా ఉంటుందిరా. సరే నేను పోతారా? సరేరా. శైలో, శైలో, కిచెన్లో ఉన్నావా? శైలో, శైలో, చాయ్ పెట్టినావానే? నేను బయటకు పోవాలి. సాయ సంగతి తర్వాత కానీ మీ అన్న అడగమన్న విషయం అడిగినావా? అన్నను అడుగుమన్న విషయమా? ఏ విషయమే? అదే హైదరాబాద్కి పోయి మనం బిజినెస్ పెడదాం అనుకున్నాం కదా, ఆ విషయం గురించి. ఓహో, ఆ విషయం గురించా? సరేనే, అన్న ఇప్పుడు ఇంట్లో లేడు కదా, బయటికి వెళ్ళినట్టున్నాడు. వచ్చిన తర్వాత అడుగుదాం. అంతే. అడుగుతా అంటే నడవదు సిద్ధు. నువ్వు ఎప్పుడు అడుగుతావు? మనం సిటీకో ఎప్పుడు బిజినెస్ చేద్దాం చెప్పు. నేను ఇక్కడ ఉండలేను సిద్ధు. ఓ మనం పెళ్లి చూపుల తర్వాత బాగానే మాట్లాడినావు కదా, మనం ఇక్కడ ఉండము హైదరాబాద్కి పోయి బిజినెస్ చేద్దామని. మరేమా ఇప్పుడు? అబ్బా, అడుగుతలేవే. నాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉన్నదా? నాకు సిటీకి పోయి ఏదన్నా బిజినెస్ చేయాలని ఉన్నది. కానీ దానికంటే ఒక టైం రావాలి కదా. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తున్నా. నువ్వు తొందర పడక శైలో. టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి అంతే. ఏమైంది? నేను నైట్ చెప్పిన విషయం గుర్తుందా? బావతో ఎప్పుడు మాట్లాడుతావు? దేని గురించే? మన ఆస్తి మన వంచిస్తే అదంతా అమ్ముకొని మా అమ్మగారి ఊళ్ళో భూమి కొనొచ్చు. ఎందుకంటే అక్కడ భూమి రేట్లు తక్కువ. అక్కడ భూమికి రెక్కలు వచ్చినాయి అనుకో, మనం కొనలేము. ఇప్పుడు అడుగుతావాడు కదా. నేనెందుకు అడగనే? అడుగుతా. నీ మాటే నా మాట. నీ మాటని ఎప్పుడైనా కాదనడా? నీ ఇష్ట ప్రకారమే మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందాం. అబ్బో, నా మొగుడు నల్ల బంగారం. నల్లదో తెలియదు కానీ బంగారం అయితే అందం. అది కాదు నాకు. ఇంతకు మీ చెల్లి ఉన్నదా? ఫస్ట్ అయితే ఛాయ్ తాగుదాంపా. ఏంటో తమ్ముడు, పడవతో బాగా మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, ఇక నీకు తెలియదు ఏమున్నది. గదే మన ఆస్తికి సంబంధించిన విషయం. ఏం లేదన్నా, ఈ ఆస్తి అందరి పొత్తులు ఉన్నది కదా. అన్న మనకి ఎవరిదాళ్ళకి వంచితే ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ చేసుకుందామని మరదలంటుంది. ఏం లేదురా, వదిన కూడా అదే విషయం గురించి మాట్లాడుతుంది. అన్నయ్య ఆస్తి వంచితే వాళ్ళ అవారింటి కూడా భూమి రేట్లు తక్కువనేయట. అక్కడనే కొనుక్కొని అన్నయ్య సెటిల్ ఇద్దామని చూస్తున్నాం. ఎట్లుందిరా మా ఆలోచన? మన ఆలోచన మంచిగా ఉంది బావా, కానీ పెద్ద బావ ఏమంటాడు? ఆయన ఏమంటే ఏంది చెల్లె? ఆయన ఏదో అంటాడని మన ఆశలు చంపుకొని బతుకుతామా? ఇవాళ ఏదైనా సరే బావని అడగాల్సిందే. ఆగు, అన్నయ్య వస్తుంది కదా. లేదురా,
అందరూ కలిసి ముచ్చట పెడతారు. ఆ, అంటే అన్న అది ఏం లేదు బావా. అది అంటే అన్న అంటే గింటేమి అడగాల్సిన విషయం అడిగితే అయిపోతుంది కదా. ఏం లేదు బావా, మా ఆస్తి మాకు పంచిస్తే మేము పోతాం. అర్థం కాలే అమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా, అర్థమయ్యేటట్టు నేను చెప్తా. మా ఆస్తి మాకు పంచిస్తే మా అవ్వగారి ఇంటికి పోయి మేము బతుకుతాం మంచిగా. వాళ్ళు చెప్పేది చెప్పారు, మీరు చెప్పేది ఉన్నారా? ఏంది బావా, మీరు మాకు ఆస్తి పంచిస్తే నేను సిద్ధు హైదరాబాద్ పోయి బిజినెస్ చేసుకుంటాం. పెళ్ళైనాక పని చేసుకుని బతుకుదనే ఆలోచన మంచిగా ఉందిరా, కానీ నన్ను ఇచ్చిపెట్టి పోదామంటారు కదా, అదే నాకు బాధగా ఉన్నదా. ఎవరు ఎక్కడికి పోని అవసరం లేదు. అరే చిన్నోడా, ఇక్కడ పొలం చేసుకోను. అరే పెద్దోడా, మా ఫ్రెండ్ది హోటల్ ఉంది, అందులో పని చేసుకో. హోటల్లో పని చేసుకుంటుంది బావా. హోటల్లో పని చేసుడు అంటే టేబుల్ చూసుడు, గిన్నెలు గిలాసులు గడుగుడు కాదమ్మా. అందులో లావాదేవీలు ఎట్లున్నాయని తెలుసుకోమంటనా. ఎందుకంటే వానికి హోటల్ పెట్టిద్దామని. ఆయన హోటల్లో పని చేసుకుంది బావా. నువ్వు ఆగమ్మా, నువ్వు ఎప్పుడా పెద్దోడా? నాకు హోటల్లో పనిచేసే ఇంట్రెస్ట్ లేదన్న. అది కాదు బావా, మీరు పల్లెటూరు పోయి మట్టి విసుకొని బతుకుమంటారు, కానీ మేము కాళ్ళకు మట్టి అంటకుండా మనీ సంపాదించుకోవాలనుకుంటున్నాం. కొంచెం అర్థం చేసుకోండి బావా మీరు కూడా. గా మట్టి వీసుకే వీళ్ళను ఇంత వాళ్ళని చేసిన, ఆ మట్టి లేనిదే మనిషికి మనగడ లేదమ్మా. ఇవన్నీ కాదు బావా, లాస్ట్ మాట ఏమంటున్నావు? మీరు ఏమని అనుకోరు, మీరు అడిగిన మాత్రం నేను చేయాలి, అంతేరా. అన్న అది విన్నారా ఆయన మొండి మాటలు? ఆయన ఆలకం చూస్తుంటే మనం మాటినేటట్టు లేడిగా. మీ అన్న తమ్ములు ఏం చేస్తారో మీ ఇష్టం, మేమిద్దరం మాత్రం ఇక్కడ ఉంటాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు శైలు? ఏదో ఒకటి ఆలోచిస్తుంది, ఇంకా టైం ఉంది కదా. సార్ సార్ మేడం, ఎవరు? ఇన్సూరెన్స్ నుంచి వచ్చింది. అవునా, కూర్చోండి. అక్క, ఎవరో ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చిర్రు. అవునా, ఎవరే ఉండండి. ప్రసాద్ గారు ఉన్నారండి. ఉన్నారు. బావా బావా. అత్తనమ్మా, సార్ చెప్పండి. నమస్కారం. ఇది ఇన్సూరెన్స్ రెన్యువల్ ఉంది సార్, అందుకని వచ్చినాము. ఒక సిగ్నేచర్ అవ్వదు సార్. ప్రసాద్ ప్రసాద్ ఉన్నావా? అత్తనరా. రా. ఇన్సూరెన్సా? అవును మేడం, ఎంతుంది? ఒక 50 lakhs దాకా ఉంటుంది. 50 లక్షలా? ఎప్పుడు వస్తాయి అవి? ఇంకెప్పుడు వస్తాయి మేడం? సార్ తదనంతరం వస్తాయి. మరి నామినీ ఎవరి పేరు మీద ఉంది? ఇంకెవరి పేరు మీద ఉంటుంది మేడం? వాళ్ళ తమ్ముల పేరు మీదనే ఉంటుంది. సరే మేడం, వస్తాను. చూసినావా అక్క, ఆయన పేరు మీదనైతే 50 లక్షలు ఇన్సూరెన్స్ వేయించుకున్నాడు. మరి వాళ్ళ తమ్ముల పేరు మీద ₹1 పెట్టలే. పిల్లలు లేనోనికే గంటగానం ఆశ ఉంటే మరి మనకెంత ఉండాలి? కానీ ఆ 50 లక్షలు మనం గట్టిగా తలుచుకుంటే అత్తే చెల్లే. అవునా, గట్టెట్లొస్తాయి అక్క? నామినీ ఎవరి పేరు మీద ఉంది? మన వాళ్ళ పేరు మీదనే. మరి ఆయన చచ్చిపోతే మనకే కదా వచ్చేది. అవును కదా, కానీ ఇప్పుడు చచ్చిపోయేటట్టున్నాడా అక్క? ఎందుకు చావాడు? మనం ముహూర్తం పెట్టినాక. అక్క, ఆ ముహూర్తం మీద తొందరగా పెడితే ఈ ఇల్లు అమ్ముకొని ఆ పైసలతో మనం ఏదైనా వేయచ్చు, లగ్జరీగా గడపచ్చు. అవును, వీళ్ళు ఎటు వేయరు, ఇంకా వస్తలేరు. అసలు చూసిద్దాం.
ఇంట్లో పని వంట పని ఇడిచిపెట్టి ఇక్కడ ఉన్నవేందే? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అది కాదు బావా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. బావా పెద్ద బావ పేరు మీద 50 లక్షలు ఉన్నాయట, అది మనకు కావాలి. ఏంటి నువ్వు అనేది? అన్న పేరు మీద 50 లక్షలు ఉన్నాయా? అవును సిద్ధు, ఇంతకు ముందే ఇన్సూరెన్స్ ఆఫీసర్ వచ్చిండు, మేము అడిగినాం. నేను చెప్పేది ఉన్నది, ఆయన ఆ స్థితిలో మనకి ఇయ్యడు. ఆ 50 లక్షలు వస్తే మన లైఫ్ సెట్ అవుతుంది. ఇంటి వారి నువ్వు అనేది? మరి ఆ పైసలు మనకెట్లా వస్తాయి? ఎట్లత్తయ్యేది సిద్ధు? మీ అన్న చనిపోతే పైసలు మనకే వస్తాయి కదా, ఆ నామిని మీ పేరు మీద ఉంది కదా. నేను చెప్పేది మంచిగా వినరు అందరూ. మీ అన్న బతుకున్నంత కాలం మనకేం రావు. మీ అన్నని చంపేస్తారు తప్ప మన లైఫ్ మంచిగా ఉండదు. ఇంకేం ఆలోచిస్తారు? ఆయన భూమి మీద ఉండే ఏం లాభం? ఆయనకి పిల్లలా పెళ్ళామా? ఆయన ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది మనకు. అయినా ఆయన ఏదో ఒక రోజు వేటాడే కదా, అదేదో మనమే పంపిద్దాం. కానీ వదనే, పాపం అన్ననట్లా చెప్తే పాపం కలుగుతుంది కావచ్చు వదనే. ఇది పాపం పుణ్యాల గురించి ఆలోచించే కాలం కాదు. చక్కగా మేము చెప్పినట్టు ఇందరు మీరు ఇద్దరు అంతే. కాక ఏమైందిరా? బర్త్డే నాడు డల్గా కూకున్నావు? ఏం లేరా. ఏం లేదో మరి ఇట్లా కనబడుతున్నావు నాకు. ఏహే, నాకేమైందిరా? నేను మంచిగా ఉన్నా. ఏం కాలే. ఎవరో నాకు అట్లా అనిపించలేదు. అన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే అన్న. అన్నా, ఇలా నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని మరదలు పాయసం చేసింది, తీసుకో అన్న. అరే, నా పుట్టినరోజని నా తమ్ముళ్ళు నా మరదళ్ళు పాయసం చేసుకొచ్చిర్రా. వాళ్ళు తాగకుండా నేను ఎప్పుడన్నా తాగినా? తాగలేదురా. అందుకనే ముందుగా మీరు తాగురా. అంటే పుట్టినరోజు నీది కదా అన్న, నువ్వే తాగాలి ఫస్ట్. తాగు బావా. అరే, మీరున్న తాగురా. అద్దన్న, నువ్వు కావాలి. ఏందిరా అందించినప్పుడు తాగుతుందిరా పాయసము? అంటే అన్న పుట్టినరోజు నాడు అన్నే ఫస్ట్ తాగితే బాగుంటుంది కదా అన్న. అరే, వాళ్ళు ఎందుకు తాగుతారా? అవును కానీ ఈ పాయసం తాగితే తొందరగా చచ్చిపోతున్నారా? ఏందిరా పుట్టినరోజు నాడు చావు గురించి మాట్లాడుతున్నావు? నా బంగారు కుటుంబం నన్ను చంపాలని చూస్తానరా. సాగయ్యరా, మీరు మాట్లాడుకోగా అంతా విన్నా. నేను చెప్పేది మంచిగా వినరు అందరూ. మీ అన్న బతుకున్నంత కాలం మనకేం రావు. మీ అన్నని చంపేస్తారు తప్ప మన లైఫ్ మంచిగా ఉండదు. అరే, నీ తమ్ముడు నిన్ను చంపడేందిరా? నాకేం అర్థమైతలేదు. అల్ల అర్థం కాకపోవడం ఏందిరా? వీళ్ళ గురించి నాకు మొత్తం అర్థమైంది. 50 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది. నేను చస్తే ఆ పైసలు వస్తాయని వీళ్ళు నన్నే చంపాలని చూసిరు. అరే, మీకేమన్యాయం చేసిండ్రా? అన్నా, నువ్వు చచ్చిపో అంటే సంతోషంగా చచ్చిపోతుండ్రా. నీ చేతులకు మట్టి అట్టకుండా ఎందుకురా మీరు ఇట్లా చేసిర్రు? అరే, నా తమ్ముళ్ళంటే ఎంతో మంచోళ్ళు,
రిమార్కు లేకుండా బతుకుతారు అనుకున్నారా? అసొంటిది నన్ను చంపాలనుకున్నారు, అది పైసల కోసం. అరే నా ప్రాణం కంటే పైసలు ఎక్కువైనా మీకు? నేను చేసిన కష్టం, నేను పడ్డ కష్టం మీకు ఏర్పడలేదా? తెలుతలేదా? చచ్చిపోతారా? మీరు చచ్చిపోమంటే సంతోషంగా ఇప్పుడైనా చచ్చిపోతా. అరే సీను, నా పుట్టినరోజు నాడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకంటే నా వాళ్ళే నన్ను చంపాలని చూసి అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అరే అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మిమ్మల్ని నా భుజాల మీద ఆడిచ్చిండ్రా. మీకంటే నాకు ఎక్కువ ఇవ్వలేరు అనుకున్నా. అరే మిమ్మల్ని నా కళ్ళల్లో పెట్టి చూసుకున్నారా? ఏ ఆపది రాకుండా, మిమ్మల్ని ఏ పనికి రాకుండా, ఎంత కష్టమైనా నష్టమైనా ఎవరి దగ్గరికి చేయకుండా పోకుండా నేను మిమ్మల్ని సాదుకున్నారా? అలాంటిది మీకు ఏమన్యాయం చేసినని ఈ రోజు నన్ను చంపాలని చూసిర్రా, చంపాలని చూసిరు. అరే మీకోసం నా జీవితం మొత్తం త్యాగం చేసిన, అయినా ఒక్కరోజు కూడా బాధపడలే. ఎందుకంటే నా జీవితమే నా తమ్ముల జీవితం, నా తమ్ముల జీవితమే నా జీవితం అనుకున్నారా? అసలుది మీరు నన్ను చంపాలని చూసిర్రా. అమ్మా మీరేంటమ్మా నా తమ్ములకు లేని మాటలు చెప్పి నన్ను చంపాలనుకున్నారా? మిమ్మల్ని నా సొంత బిడ్డ లెక్క చూసుకున్నామ్మా. ఏ రోజన్నా ఒక్క మాట నేను అన్నడా? చెప్పు. ఒక్కసారి నా నోట మరుదలని కూడా మిమ్మల్ని అనలే. ఎందుకంటే నా బిడ్డలు అనుకున్నా, వాళ్ళు నా కొడుకులు అనుకున్నా. ఏ కష్టం మీకు రావద్దు, నాకు వచ్చిన మంచిది అనుకున్నా. అలాంటిది అబ్బా నా జీవితంలో నా కళలు కూడా అనుకోలేదురా మీరు ఇట్లా చేస్తారని. అరే మీకేమన్నా తక్కువ అయితే నన్ను అడగనుండ్రి, నేనుండే మీకు ఇబ్బంది అయితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నామ్మా. ఎక్కడో కాడ సాటుకుండి నా తప్పులు చూసుకుంటా బతుకుతుంది. మీరు చంపినా నేను చచ్చినా నా తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తానమ్మా. రై మీ ఇష్టం రా. బాధ అవుతుంది తమ్మి, మస్తు బాధ అవుతుందిరా. సొంటి రోజు అరే వస్తుంది అనుకోలేదురా, వస్తుంది అనుకోలే. అరే సీను, నేను ఇవ్వని చెప్పినా వీళ్ళకు జారి కలుగుతలేదు. అంటే నా తమ్ముళ్ళు నా మరదలు కోరుకున్న ఏంటిదిరా? నా సాగు. వాళ్ళ కోరిక నేను నెరవేరుస్తా. వాళ్ళకంటే ఎక్కువ ఉండదురా. చచ్చిపోతారా? అన్న మాది తప్పైంది, మమ్మల్ని క్షమించన్నా. అన్న మేమందరం నీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాం అన్న, కానీ ఈ లోకం నుండి నిన్నే దూరం చేద్దామని అనుకున్నాం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటామన్నా మేము? తమ్ముళ్ళనే అద్దనుకునే ఈ రోజుల్లో మా కోసం నువ్వు సర్వస్వం కోల్పోయినావు, నీ జీవితాన్ని మాకు అంకితం చేసినావు. అలాంటిది నిన్ను చంపాలని చూసినామన్నా, చంపాలని చూసినాం అన్న. ఆకాశంలో ఉన్న అమ్మ నాన్న ఆత్మలు కూడా శాంతించాయన్న మేము చేసిన ఈ దుర్కరమైన పనికి. అన్న ఆస్తిదే ఉన్నదన్నా, ఏదో ఒక రోజు హారతి కర్పూరం లెక్క కరిగిపోతుందన్న. కానీ మా కోసం నీ జీవితాన్ని కొవ్వొత్తు తీరు కరిగించినావు. మాది తప్పైందన్నా, మమ్మల్ని క్షమించన్నా, మమ్మల్ని క్షమించన్నా. అన్నా మమ్మల్ని క్షమించన్నా. దేవుళ్ళు లాంటి నిన్ను చంపాలని చూసినాం. అమ్మ ఎట్టుంటుందో తెలియదు, నానెట్టుంటాడో తెలియదు. అమ్మా నాన్న ఏ లోటు రాకుండా నువ్వు మమ్మల్ని పెంచినావు. అమ్మా నాన్న ప్రతిరూపమే అన్నయ్య అని తెలుసుకోలేకపోయినావు. ఆస్తి కోసం నిన్ను చంపాలనుకున్నాం కానీ నువ్వే మాకు నిజమైన ఆస్తి అని తెలుసుకోలేకపోయినావు. ఈ క్షణం నుంచి మాకు ఏ ఆస్తి అద్దన్నా, నువ్వే మా ఆస్తి. బావా నన్ను క్షమించు బావా, దీనంతటికి మూల కారణం నేనే. దేవుడు లాంటి మిమ్మల్ని చంపాలని చూసినాం బావా, మమ్మల్ని క్షమించు బావా. కనిపించే ఆస్తి కోసం ఆశపడ్డమే కానీ
కనిపించని మా భవిష్యత్తు కోసం మీరు ఆరాటపడ్డమన్న విషయం గుర్తించలేకపోయినాం బావా. క్షమించు బావా. కూతుర్లలో భావించిన నిన్ను కాటికి పంపాలని చూసినాం బావా. క్షమించమని అర్హత కూడా మాకు లేదు. అయినా కూడా బావ క్షమించండి. చేతులు ఎత్తి మొక్కుతున్నామన్నా. ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. నీ కాళ్ళు మొక్కుతా. అరే, ఏయ్, లేదురా. లేదు. అరే పిచ్చోడా, ఎన్ని రోజులు మీరు బతుకున్నారు? మీ కళ్ళల్లో నీళ్లు చూడదాని గారా? మీరెప్పుడైనా సంతోషంగా ఉండాలి, అదే నాకు కావలసింది. మీకు ఏ కష్టం వచ్చినా నేను ముంగటి ఉంటారా. మీరు ఎప్పుడైనా ఏడవద్దురా. మీరందరూ కలిసి సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలరా. మనందరం కలిసిమెలిసి ఉండాలిరా. అరే చూసి రారా, మీ అయ్యవ ఉన్నా కూడా ఇట్లా చూసుకోకపోవచ్చు, కానీ మీ అన్నగుణం చూసి రారా. ఇప్పుడు ఇప్పటికైనా అందరు కలిసి ఉంటారు రా. అరే తమ్మి, ఇట్లా ఆస్తులు అంతస్తుల కంటే దయచేసి రక్త సంబంధమే గొప్పదని తెలుసుకోండి. మా ఈ చిత్రాన్ని చూసి సమాజంలో కొంతమంది అయినా మారుతారని మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం.